నిన్న నేను ఆఫీస్కి వెళ్ళిన, అంతకుముందు 2 days ఎగ్గొట్టానే మా మ్యామ్ వర్క్ ఇచ్చి అస్సలు నన్ను చదువుకు నుంచే ఛాన్సే లేకుండా చేసింది. సో ఇంకా ఏం చేస్తా, సచ్చినట్టు ఆ వర్క్ చేయాల్సి వచ్చింది. బట్ నాకు నిన్న మాత్రం అర్థమైంది, ఇంకా నేను ఇట్లా చేయకూడదు. ఐ కెనాట్ కీప్ పోస్ట్పోనింగ్ థింగ్స్ లైక్ దిస్. ఏమన్నా కానీ నేను మాత్రం ఈరోజు చదువుతా. ఆ వర్క్ ఇస్తే నేను చెయ్యను. మాక్సిమం ఏం చేస్తారు, మేము ఇస్తారు, ఏమన్నా ఇవ్వనియండి. బట్ దిస్ ఎగ్జామ్ ఐ వాంట్ టు మేక్ త్రూ. అందుకని నేను ఇంకేం చెయ్యా, నేను ఇది చదవలేదు. సో యాజ్ ఎ పనిష్మెంట్ నేను ఈ రోజు ఇది కూడా చదివి, అది కాక నెక్స్ట్ చాప్టర్ కూడా చదవాలనుకుంటున్నా. అండ్ ఐ విల్ మేక్ షూర్ ఈరోజు నైట్ అవుట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఆ నెక్స్ట్ పేజ్ వరకు, ఆ నెక్స్ట్ స్ట్రగుల్ బిగిన్స్ కూడా చదివిన తర్వాతే పడుకుంటా నేను. ఏదన్నా లెట్ ఎనీథింగ్ హ్యాపెన్, ఇది నేను అనుకుంటుంది ఈరోజు అయితే. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ నేను చదవలేకపోయినా. ఐఎమ్ సారీ టు మై సెల్ఫ్, సారీ టు ఎవ్రీబడి హూస్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ సో సారీ. సెకండ్ థింగ్, నేను ఇట్లా సిలబస్ తీసుకున్నా, ఏమేమి చదువుతున్నా అన్నది కొట్టేస్తున్నా. ఇనిషియల్గా ఫస్ట్ ప్రిలిమినరీయే చదవాలన్నది ఏం చదవట్లేదు. ప్రిలిమినరీలో ఏం సబ్జెక్ట్స్, ఏం టాపిక్స్ ఉన్నాయో అవి మెయిన్స్కి లాగా కూడా చదువుతున్నాను. సో ఈవెన్చువల్లీ ఈ సిలబస్ ఒకసారి ఫినిష్ అయిపోతే మెయిన్స్కి ఏవైతే ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయో అవి మళ్ళీ మెయిన్స్కి లాగా చదువుకుందాం. లాస్ట్ 2 months మాత్రం ఫిలిమ్స్ ఎక్స్క్లూజివ్లీ చదివితే సరిపోతుంది కదా. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఫర్ నవ్. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. అండ్ నేను మా ఆఫీస్కి సంబంధించిన కూడా కొన్ని వీడియోస్ ఇవన్నీ తీసాను. అంటే ఎక్కువ వీడియోస్ కాదు, ఒక 10 seconds వీడియోస్ అట్లా. ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఆల్ దాట్ ఆల్సో. లెట్ మీ సీ యూ ఆల్.